వర్తమానమే మన స్వదేశం. ఈ కాలపు వర్తమానమే మన స్వదేశం. ఆది అపోస్తుల బోధనే మన స్వదేశం. ప్రకటన 10 మన స్వదేశముగా ఉన్నది. హల్లెలూయా. సంపూర్ణ వర్తమానం, పరిపూర్ణ వర్తమానమే మన స్వదేశముగా ఉన్నది. నువ్వు వాక్యానికి బయట ఉంటే దేవుడు నీతో వ్యవహరించాడు. ఆయన ఆ లోకములో నుంచి వాక్యములోకి వస్తేనే, నువ్వు స్వదేశములోకి వస్తేనే దేవుడు నీతో వ్యవహరిస్తాడు. ఆయన నీ దేవుడు నీతో కదలడం ప్రారంభిస్తాడు. ఆయన హల్లెలూయా. ఇజ్రాయేలుతో కూడా అంతే. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయట ఉంటే దేవుడు ఎప్పుడు వారితో వ్యవహరించాడు. ఒక దేశముగా వాగ్దాన దేశానికి వచ్చినప్పుడే దేవుడు వారితో ఒక దేశముగా వ్యవహరిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కవును గాక. కాబట్టి ఈ గడియ వర్తమానం ఏమిటంటే, నీ స్వదేశమునకు తిరిగిరా, బెత్లెహేముకు తిరిగిరా, ప్రకటన 10కి తిరిగి రమ్ము. హల్లెలూయా. తర్వాత పేరా నంబర్